ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనము చెల్లిస్తూ ఉంటున్నాను. మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు తన మహాకృపను బట్టి మనల్ని సజీవులుగా ఉంచి ఆరాధనలో పాల్గొనుటకు గాను, వాక్యం వినుటకు గాను దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరము గలగ ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనం సమర్పిస్తుంటున్నాము. అంత మాత్రమే కాకుండా కల్వరిశిలో మీ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో కొంత సమయం వాక్యం ధ్యానించనయింటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి ప్రభు పరలోక జ్ఞానం చేత తండ్రి మేము వాక్యమును గ్రహించి అన్వయించుకొని కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఒక పాట పాడి ప్రభుని మనం ఆరాధిద్దాం. అందరికి సుపరిచితమైనటువంటి పాటని స్తుతించదా దేవ నీ నామం అనే పాటను పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విజువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే విజువనేసు, నిన్ను నే మరువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విజువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. ప్రియులారా, పాట పాడి మనం ప్రభుని ఆరాధించినాము. పరిశుద్ధ గ్రంథంలో 147వ కీర్తన 3వ వచనం,
కీర్తనలు 147 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయన, వారి గాయములను కట్టువాడు ఆయన అని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. బైబిల్ ప్రకారంగా గనక దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, గుండె చెదిరినటువంటి వారిని ఆయన చేరదీస్తాడు, సేదతీరుస్తాడు. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. పరిస్థితులను మనం మార్చలేకపోవచ్చేమో, కానీ పరిస్థితులకు అనుగుణంగా మనం మారగలం. పరిస్థితులను మనం మార్చలేకపోవచ్చు. ఉదాహరణకి, ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు మానవులుగా మనందరికీ ఏదో ఒక సమస్యతో మనం బాధపడుతూనే ఉంటుంటాం. సమస్యలు లేవు అని నేను చెప్పటానికి వీల్లేదు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆయనను కూడా వెక్కిరించినారు. అందరూ ఇతను చంపాలని అనుకున్నారు. కాబట్టి చిన్న పసితనంలోనే చంపాలనుకున్నారు. అప్పటి నుంచి మొదలైంది అది. ఆయన పరిచర్యలో కూడా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు. మానవుడిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన త్రిత్వంలో ఒకడైనటువంటి దేవుడు గనుక, ప్రియులారా, గుండె చెదిరినటువంటి సందర్భాలు ఏంటి? ఆరోగ్య పరిస్థితులు అయి ఉండవచ్చును, ఆర్థిక పరిస్థితులు అయి ఉండవచ్చును, బంధుమిత్రుల పరిస్థితులు అయి ఉండవచ్చును. ఈ యొక్క సందర్భంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో అందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ మనకు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటిదని 25వ వచనంలో మనం చూస్తాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, చూడండి ఈ యొక్క స్త్రీ పడినటువంటి శ్రమలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క వచనము ఎందుకండి, ఈ యొక్క 12 ఏళ్ల నుండి రక్తస్రావం అనగానే కూడా అది అంత సులువుగా మనం ఎవరితో చెప్పుకోలేనటువంటిది. దాని అర్థం థియాలజియన్స్ ఏమంటారంటే, ప్రతి మానవుడిలో కూడా ఏదో ఒకటి ఇతరులకు చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటుంటారు. సమ్టైమ్స్ పీపుల్ దట్ డోంట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు షేర్ విత్ అదర్స్. ఇఫ్ సచ్ టైప్ ఆఫ్ డిసిజన్ ఇస్ దేర్, నో వన్ కెన్ టెల్ టు సమ్వన్. కాబట్టి అటువంటి సందర్భంలో నా యొక్క గుండె చెదిరిపోయే అవకాశాలు ఉంటుంటాయి. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. అది కూడా మామూలుగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు కనుక ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ ప్యాసేజ్లో కనుక మనం చూసినట్లయితే, తనకు కలిగినదంతా వ్యయము చేసి, అంటే డబ్బులు చాలా ఖర్చు పెట్టింది. అనేక వైద్యుల చేత తిప్పలు పడి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా మరింత సంకటపడిందంటే, జబ్బు పెరిగింది, డబ్బు పోయింది. ఆమె ఇదంతా జరిగిన తర్వాత ఏమైంది, ఆమె యేసుని గురించి ఎప్పుడండి యేసుని గురించి విన్నది? అంత అయిపోయింది, డబ్బు అయిపోయింది, జబ్బు పెరిగింది, వయసు పెరిగింది. కొన్ని సందర్భాలలో మానవులుగా మనలో కూడా ఏమైపోతూ ఉంటుందంటే, నాకు ఇప్పుడే దేవుడు అక్కర్లేదు అన్నట్లు నా స్వజ్ఞానం మీద, నా స్వశక్తి మీద నేను ఆధారపడి ఉంటాను. అప్పుడు తప్పకుండా దేవుడి చెంతకు వచ్చినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కాదనడు. ఎందుకంటే ఆయనకు తెలీదా నాకున్నటువంటి పరిస్థితి? ఆయనకు తెలుసు. కానీ ఏమంటాడంటే, మనిషికంటూ ఒక ఫ్రీ విల్ ఇచ్చినాడు, స్వతంత్రం. నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదన్నది. ఇక్కడ ఈ యొక్క స్త్రీ అంటే 12 ఏళ్ల నుంచి కొంత సమయం వరకు ఆమె అటు ఇటు పోయింది. సరే, ఒకవేళ అనుకుందాం యేసుప్రభు చేసింది 3.5 సంవత్సరంలో పరిచర్యని. అంతకుముందు ఆమె చాలా బాధపడింది. ఎప్పుడైతే యేసు గురించి ఆమె విన్నదో ఆయన వద్దకు రావాలని అనుకున్నది. ఫ్రెండ్స్, మనలో కూడా అనేకులకు యేసు చెంతకు రావాలి అని అనిపించినప్పటికీ ఏమవుతుంటుందంటే, అంతరంగంలో ఉండేటటువంటి ఒక గిల్ట్ ఫీలింగ్ మనల్ని వెనక్కి తోసేస్తూ ఉంటుంది. నేను కనుక వెళ్ళినట్లయితే నన్ను ఆయన ఏమంటాడో, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు అంటాడో, ఎందుకు రాలేదంటాడో అని చెంతకు రాలేము. కానీ ఫ్రెండ్స్, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. గుండె చెదిరినటువంటి వారిని, అంటే హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అని అంటారు కదా. ఎవరెవరైతే గుండె చెదిరిపోయిన సందర్భాలు ఉంటాయో చేరదీయగలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకున్నాడు. అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతిదానికి కూడా సొల్యూషన్ అంటూ ఒకటి ఉంది. కానీ ఆ కీని నేను వెతక్కుండగా నేను గాయపడ్డానని, దుఃఖపడుతున్నానని అక్కడే కనుక కూర్చున్నట్లయితే మనకు సరైనటువంటి ఫలితం దక్కదు. ఈమె యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క క్రౌడ్లో, అనే జనసమూహంలో నుంచి యేసు చెంతకు వచ్చింది. ఆమెనే మార్గం కలిగించుకుంది. ఆమెకు ఎవరు దారి విడిచిపెట్టిండు? రోమానికి 12 సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది కదా, యేసయ్య దగ్గరికి రమ్మని ఎవరు అడిగి ఉండరు. అప్పుడు ఏం జరిగింటుంది? ఆమె అక్కడికి వచ్చినప్పుడు అనేకుల స్పర్శ ఆమెకు తగిలింది, కానీ స్వస్థత కలగలేదు. ప్రియులారా, నేను కూడా ఎవరి చెంతకు వెళ్తున్నాను, ఎవరు అతను అన్నది కూడా నేను ఆలోచించుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెను ఏమి జడ్జిమెంట్ చేయలేదు. ఏమని?
నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావని ఒక మాట అనలేదు. నా వల్ల నేను నీకు స్వస్థత కలిగింది అని ఒక మాట అనలేదు. కాబట్టి ఫ్రెండ్స్, గమనించవలసిన విషయం ఏంటంటే, నాకెంత ప్రాబ్లం ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నాకు ఆదరణ కలిగించగలిగినటువంటి యేసయ్య నా దగ్గర ఉన్నాడు. సమాధానం ఇవ్వగలిగినటువంటి యేసుప్రభు నాకున్నాడు. కానీ నేను చేయవలసిన పని ఆయన చెంతకు రావాలి. ఎందుకు అనంటే, నా కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టగలిగినటువంటి ఆ యేసయ్య నా కొరకు ఏమైనా చేయగలడు. కాబట్టి ఫ్రెండ్స్, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. కొద్ది మంది చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దాలు పెట్టి పెద్దగా చూసి, ఈ లోకంలో శ్రమలన్నీ నాకే, అందరూ ఆనందిస్తున్నారు, నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానని అనుకుంటూ ఉంటుంటారు. కానీ నీకు సమాధానం క్రీస్తులో ఉందన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నీ గుండె చెదిరిపోయిందని నువ్వు అనుకుంటున్నప్పుడు తప్పకుండా నువ్వు ఆయన చెంత గనక వచ్చినట్లయితే, నీవు వచ్చినట్లయితే, ఆయనకు తెలియదు ఆయనే రావాలని నేను అనుకుంటే కుదరదు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులలో కూడా గుండె చెదిరినటువంటి వారిని కాపాడగలిగినటువంటి యేసుప్రభు మనకున్నాడు. ధైర్యంతో ముందుకెళ్ళాలి. అదే అంత మాత్రమే కాకుండా కుటుంబాలలో కూడా తండ్రి కొడుకుల మధ్యలో కూడా ఎన్నో సమస్యలు ఉంటుండవచ్చును. తల్లి కూతుర్ల మధ్యలో కూడా సమస్యలు రావచ్చును. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, తండ్రిని కాదని ఒక కుమారుడు వెళ్ళిపోతాడు. తండ్రిని కాదని ఒక కుమారుడు వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? కుమారుడు వెళ్ళిపోతాడు, తండ్రి అక్కడే ఉంటాడు. తండ్రి మరొక కుమారుని దగ్గర ఉంటాడు. పెద్ద కుమారుడు కూడా వెళ్ళి చిన్న కుమారుడిని తీసుకొని రాలేదు. సో ఇక్కడ విషయం ఏంటిదనంటే, పోయినటువంటి కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు కదా అని తండ్రి కొడుకును విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో కూడా వాక్యానికి విరుద్ధంగా, అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా కానీ ఎవరైనా ప్రవర్తించినట్లయితే అయినా కూడా క్షమించగలిగిన తండ్రి మనకున్నాడు. క్షమించగలిగినటువంటి తండ్రి మనకున్నాడండి. ఎందుకు అని అంటే, నా ఇష్టానుసారంగా నేను జీవించినప్పటికీ, నా స్వేచ్ఛగా నేను జీవించాలనుకున్నప్పటికీ సరే, మన అమాయకత్వాన్ని బట్టి ఇతరుల చేత నడిపింపబడియో, అదే కదండి తప్పిపోయిన కుమారుడు అంటూ ఉంటుంటాం. దేవుని స్నేహితుల చేత తనకు కలిగినదంతా వ్యయము చేసి అయిపోయింది డబ్బంతా. యవన ప్రాయంలో కొద్దిమంది తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా ఏదో ఒక రకంగా ఉంటాయి. కాబట్టి నీవు తీసుకునేటటువంటి నిర్ణయం మూలంగా తండ్రి అయిన దేవుడు గాయపడి ఉండొచ్చు. నీ కుటుంబంలో కూడా అమ్మాయిలు, తల్లి, అబ్బాయిలు, తండ్రి ఎవరేమైనా కూడా కొన్ని తండ్రి మాట కాదని తండ్రి పైన ధిక్కారం చూయించి వెళ్ళిపోయేవారు ఉంటుంటారు. అయినప్పటికీ కూడా లూకాసు వార్త 15-17వ అధ్యాయంలో, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే ప్రకృతి ద్వారా దేవుడు ఆ అబ్బాయితో మాట్లాడతాడు. తినటానికి ఏమీ లేనప్పుడు తండ్రి గుర్తుకొచ్చినాడు. కొన్ని సందర్భాలలో కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు డబ్బు ఉండి, లేదా హోదా ఉండి, లేదా ఆరోగ్యంగా ఉండి, నేను చేయగలిగినటువంటి అన్ని పనులు చేసినప్పుడు ఏదో ఒక రకంగా ఉంటాం. కానీ అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు తండ్రి గుర్తుకొచ్చినాడండి. నా తండ్రి ఇంటికి వెళ్తానని. అప్పుడు 20వ వచనం కనుక మనం చూసినట్లయితే, కుమారుడి కొరకు తండ్రి పరిగెత్తినాడు. ఫ్రెండ్స్, దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? నిన్ను క్షమించగలిగిన దేవుడు నీకున్నాడు. నీ యొక్క భారాన్ని తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. నిన్ను ఎటువంటి జడ్జిమెంట్ చేయడు. చాలామందికి ఉండేటటువంటి ఒక భయం ఏంటంటే, అసలు నేను ఎంతో తప్పు చేసినాను, ఈవెన్ నన్ను తప్పు దేవుడు క్షమించడు, నా పాపాన్ని దేవుడికి క్షమించడు, నేను ఎన్నో పెద్ద పెద్ద పొరపాట్లు చేసినాను అనుకుంటా ఉంటుంటారు. ఫ్రెండ్, నీకున్నటువంటి ప్రాబ్లము దేవుడి దృష్టిలో చిన్నదే. మాట ద్వారా సృష్టిని చేసినటువంటి దేవుడు నీ పాపములను క్షమించగలడు. నీ అంతరంగంలో ఉండేటటువంటి గద్దింపును ఆయన తీసివేయగలడు. కాబట్టి తండ్రి దూరంగా ఉన్న పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడపైనప్పుడు ముద్దు పెట్టుకుంటాడు. ఒక మాట ఏమన్నా అన్నాడండి? నువ్వు తప్పు చేసి వెళ్ళిపోయినావురా, నా దగ్గరికి రాకు అని కానీ, నువ్వు ఇలాంటి కొడుకు అని నేను అనుకోలేదురా అన్నాడు? అనలేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎటువంటి పరిస్థితుల్లోనే నిన్ను క్షమించగలిగినటువంటి దేవుడు నీకున్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే అదే అపరాధ భావనలో ఉంటూ, అదే గిల్ట్ ఫీలింగ్లో ఉంటూ నువ్వు ఉండిపోవటం కంటే ప్రతిదానికి మార్గం ఉంది. ఈ అబ్బాయికి గుండె చెదిరిపోయిన ఉండొచ్చు, తినడానికి ఏమీ లేదు, వస్త్రాలు లేవు, పందుల పొట్టు తినాలనుకున్నాడు, అసలు స్నానం చేశాడా లేదా? ఫాదర్ వచ్చి అతని ఇంటికి తీసుకెళ్ళి కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి ఇచ్చినాడు. అందరిలో ఒకటిగా సంతోషంగా ఉంటున్నాడు. కాకపోతే అతనిలో గద్దింపు కలిగింది. నీ ఎదుట కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాను అంటాడు. ఫ్రెండ్స్, అదే మాదిరిగా ఈ రోజుల్లో ప్రాబ్లంతో సతమతం అవుతున్నటువంటి మనము ఇతరులను మనం మార్చలేము, కానీ మనం మారగలం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్న సందేశంలో నా యొక్క గుండె చెదిరిపోయినటువంటి సందర్భాలలో నేను ఏ రకంగా ఉన్నానన్న సత్యాన్ని మనం గ్రహించి, నిన్ను క్షమించి ప్రేమించి తన హృదయానికి హత్తుకోగలిగినటువంటి కృపామయుడు మనకున్నాడు. ఆ సహాయం మనం కోరుకోవాలి. సమస్యలనే ఎప్పుడు ఉండటం కాదండి, ప్రతిదానికి ఒక ఆలోచన ఉంది, ప్రతిదానికి ఒక ఫలితం ఉంది,
ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. కాబట్టి సొల్యూషన్ వెతుకుదాం, అంతేకాని సమస్యలలోనే ఉండిపోవటం కాదండి. అనారోగ్యంలో ఉన్నప్పటికీ బాగు చేయగలిగినటువంటి తండ్రి అయిన దేవుడు మనకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ అనారోగ్యంలో కూడా ఈ స్త్రీ తీసుకున్న నిర్ణయం యేసుప్రభు చెంతకొచ్చింది. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి చెంతకు వచ్చినాడు. అదే రకంగా ప్రతిదాని సమస్యకు కూడా పరిష్కారం ఉంది. కాబట్టి ఆ సమస్యలకు యొక్క పరిష్కారం ముగించుకొని తండ్రి అయిన దేవుడి యందు క్రీస్తు యొక్క సమాధానం కలిగి ఈ లోకంలో జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్టు మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అవును ప్రభావ, మీకు మేము దూరంగా వెళ్ళినప్పటికీ మీరు మాతో మాట్లాడి మీ సన్నిధిలోకి తీసుకుని వచ్చి మమ్మల్ని క్షమించి మాకు ఎటువంటి న్యాయం తీర్చకుండా తండ్రి మీ యొక్క సన్నిధిలో చేర్చుకున్నందుకు మీకు వందనములు. మాకు ఇచ్చిన ఆనందమును బట్టి వందనములు. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఇదే ధైర్యంతో ముందుకు వెళ్ళే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మనమందరం కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు కృపలో మనము అందరం కూడా భద్రంగా ఉండునట్లును, అంత మాత్రమే కాకుండా తిరిగి మనందరం కలుసుకుని పర్యంతము ఆయన కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.